ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. పెద్దపల్లి జిల్లాలో మాజీ హోంగార్డ్ దారుణ హత్యకు గురయ్యారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామానికి చెందిన మాటూరి విజయ్ అయితే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులైతే అతి దారుణంగా హత్య చేసి చంపారు. దీనికి సంబంధించి అయితే కొంత భూ తగాదాలే కారణంగా ఉన్నట్టయితే వారి కుటుంబ సభ్యులైతే భావిస్తున్నారు. ఏదేమైనప్పటికైతే ఇటువంటి ఘటన వల్ల స్థానికులైతే కొంత భయాందోళనకు గురైన పరిస్థితి అయితే నెలకొంది. దీనికి సంబంధించి ఏసీపీ కృష్ణ వెంటనే తన బృందంతో అక్కడికైతే వెళ్ళడం జరిగింది. స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఇటువంటి సంఘటనలు తరచూ జరుగుతున్నంత కొంత పెద్దపల్లి జిల్లాలో అయితే కొంత భయభ్రాంతులకు గురైన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఏదైనప్పటికైతే విజయ్ మాజీ హోంగార్డ్గా అయితే పనిచేస్తున్నారు. కాను కొంత అదే ప్రదేశంలో అయితే కొంత ఇతర వ్యక్తులతో అయితే మద్యం సేవించడం జరిగింది. అనంతరం అక్కడి నుంచి అయితే ఒక బెల్ట్ షాప్కి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత సైతం వారైతే కొంతసేపు మద్యం సేవించారని చెప్పేసి అయితే వారి సోదరుడు అయితే తెలియజేయడం జరిగింది. తిరుపతి తెలియజేయడం జరిగింది. ఏదైనప్పటికీ అక్కడి నుంచి అయితే మళ్ళీ తను బెల్ట్ షాప్కి అయితే రావడం జరిగింది. అక్కడ సైతం ఇరువురితో అయితే కొంత వాగ్వాదానికి దిగిన పరిస్థితులు నెలకొన్నారైతే వారి సోదరుడు అయితే తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి బెల్ట్ షాప్ ఓనర్ అయితే కొంత భయభ్రాంతులకు గురై అక్కడి నుంచి అయితే పంపించి వేసే ప్రయత్నం అయితే చేశారు. వాళ్ళని బయటకు ఎంటేసి అయితే తాళం వేసుకొని అయితే తను బయటకు వెళ్ళడం జరిగింది. అనంతరం తనతో ఉన్న వ్యక్తి అయితే తననైతే అతి దారుణంగా చంపడం జరిగింది. దీనికి సంబంధించి కొంత భయభ్రాంతులకు గురైన పరిస్థితి అయితే నెలకొంది. గత కొద్ది రోజులుగా అయితే వారికి ఇతర కుటుంబ సభ్యులతో అయితే వారికి కొంత భూ తగాదాలు ఉన్నాయి. కొంత ఆస్తి సంబంధించి కొంత గొడవలు ఉన్నట్టయితే తెలుస్తుంది. ఏదైనప్పటికైతే ఇటువంటి ఘటన పట్ల భయభ్రాంతులకు గురైన పరిస్థితి అయితే నెలకొంది. ఓవర్ టు స్టూడియో. మా పాలెలకు మాకు భూముల గొడవలు గత 5-6 సంవత్సరాల నుంచి ఉన్నాయి. అయితే మా తమ్ముడు సాత్రమైన రమ్మన్న వాళ్ళే మంద అక్కడికి పోయిండు. పోయిన తర్వాత ఆయన అక్కడ వరణ షాప్ కాడ తాగడం కాకుండా మళ్ళీ బెల్ షాప్ కాడికి పోతే మళ్ళీ అక్కడ కొంచెం గడబిడ అవుతుందని చెప్పి బెల్ షాప్ అయినా దుకాణం బంద్ చేసుకుని వెళ్ళగొట్టినట్ట. ఇక ఆ తర్వాత వాళ్ళు దాడి చేసిండట కత్తులతో గొడవలు మన సీసాలతో. అది సుమారు 9-10 అన్నట్టు అన్నారు. రోడ్డు మీద ఇక్కడ పేగులు బయటకు వెళ్ళినాయట. ఈ కొలిపాక మన ఇంటి దగ్గర రోడ్డు మీద. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.